కరీంనగర్లో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. డైరెక్ట్గా అడ్వకేట్నే మోసం చేయడం అనేది జరిగింది. అతను ఎలా మోసపోయాడు, ఎన్ని డబ్బులు నష్టపోవడం జరిగింది అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, అతనికి ఎక్కువగా కొరియర్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే అతను అడ్వకేట్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా క్లయింట్స్ ఎవరైనా ఉంటే రాలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ కానివ్వండి, లేదు అనుకుంటే ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నా సరే కొరియర్ రూపంలో అతనికి పంపించడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి ఎక్కువగా కొరియర్స్ అనేవి అతను రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ నేపథ్యంలో ఇలాంటి మోసం జరిగింది అని చెప్పేసి అతని యొక్క వాదన. అయితే ఎలా జరిగింది అంటే, బ్లూ డాట్ నుంచి వెళ్ళి ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ అంటే నార్మల్ మెసేజ్ ఒకటి ఏమొచ్చింది అని అంటే, మీ యొక్క మీకు కొరియర్ వచ్చింది, ఆ కొరియర్ తీసుకురావాలి అంటే అడ్రస్ అనేది వారికి దొరకట్లేదు, కాబట్టి ఒక నెంబర్ పంపిస్తున్నాము, ఆ నెంబర్కి మీరు అడ్రస్ని ఫార్వర్డ్ చేయండి అని చెప్పేసి ఆ నార్మల్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు నార్మల్ మెసేజ్ రూపంలో పంపించిన ఆ ఏపీకే ఫైల్ అనేది ఉందో, దాంట్లో ఏముందంటే *20 సంథింగ్ # అలాంటిది ఏదో ఉండి కాల్ ఫార్వర్డింగ్ అనేది కూడా ఉందంట. కానీ అతను అది గ్రహించలేకపోయాడు. గ్రహించకుండా ఏం చేశాడు అంటే, దాన్ని వెంటనే ఓపెన్ చేసి ఆ నెంబర్ని కాపీ చేసుకొని వాట్సాప్ దగ్గరికి వచ్చేసి దానికి లొకేషన్ షేర్ చేద్దామని చెప్పేసి లొకేషన్ షేర్ చేసే లోపు ఈ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్కమింగ్ కాల్స్ అన్ని కూడా వారికి డైవర్ట్ అవ్వడం జరిగింది. దాంతో పాటు వాట్సాప్లోకి ఈ నెంబర్ ఎప్పుడైతే కాపీ చేసి